విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈ క్లాస్లో మీరు ఏం నేర్చుకుంటున్నారంటే ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమం. ఇందులో ఒక పదం మనం తెలుస్తుంది, ప్రత్యేకం అనేటువంటి పదం ఇక్కడ కనపడింది. అలాగే తర్వాత విషయం అనేటువంటి పదం మనకి కనపడుతుంది. ఆ తర్వాత మూడవ పదం ఏంటి? కేంద్రీకృతం లేదా కేంద్రిత. మనం సింపుల్గా కేంద్రం అనుకుందాం. అంటే ప్రత్యేకం, విషయం, కేంద్రం. ప్రత్యేకం అంటే ఏంటి? దాన్ని సెపరేట్గా చూడడం. ఇప్పుడు మనం 10 మందిలో ఉన్నాము అనుకోండి. మా 10 మందిలో మనం ఉన్నప్పుడు మనల్ని ప్రత్యేకంగా వాళ్ళు ట్రీట్ చేశారనుకో, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనం ప్రత్యేకంగా ఉన్నాం కాబట్టి మనకి అటువంటి ట్రీట్మెంట్ జరిగింది అనిపిస్తుంది. 10 మందిలో ఉన్నా కూడా మన ఫోకస్ ఒకరి మీదే పడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కారణం ఏంటంటే వాళ్ళకి మనం ప్రత్యేకమైనటువంటి ప్రయారిటీ ఇస్తూ ఉంటాం కాబట్టి. ఇక్కడ సబ్జెక్టు విషయంలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటిది ఎట్లా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది, కంగారు పడకండి. ఇప్పుడు చూడండి, విషయం అంటే ఏంటి? ఇక్కడ విషయం అంటే మీరు నేను చెప్పుకునేటువంటి సోదు కబుర్లు కాదు. విషయం అంటే ఇక్కడ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ అనేటువంటిది మన శాస్త్రానికి సంబంధించి తీసుకునేటప్పుడు చరిత్ర కావచ్చు, లేదా జాగ్రఫీ కావచ్చు, లేదా సివిక్స్ కావచ్చు, లేదా ఎకనామిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా సబ్జెక్ట్ అంటే కేంద్రీకృతం లేదా కేంద్రితం అనేటువంటి తీసుకునేటప్పుడు దాని మీద దృష్టి పెట్టడం అనమాట. మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో దాన్నే పట్టుకుంటే అది మనం దృష్టి పెట్టినట్లు లెక్క, దాని మీద మనం కేంద్రీకరించినట్లు లెక్క. అది బాగా దృష్టి కేంద్రీకరిస్తున్నాడు అంటాడు. దృష్టి అనేటువంటి కేంద్రీకరించడం అనేటువంటిది ఒక పర్టికులర్ విషయం పట్ల అయ్యిందనుకో, అప్పుడు మనం కేంద్రీకరించామంటాం. దృష్టి కేంద్రీకరించి అంటే ఒకే దాన్ని పట్టుకుని చూడటం అనమాట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఒక ప్రత్యేక విషయాన్ని ఇక్కడ ఈ ఉపగమం ద్వారా తీసుకొస్తారు. ఆ ప్రత్యేక విషయంలో చరిత్ర కావచ్చు, ఆ ప్రత్యేక విషయంలో జాగ్రఫీ కావచ్చు, ఆ ప్రత్యేక విషయంలో పౌరశాస్త్రం కావచ్చు, ఆ ప్రత్యేక విషయంలో ఎకానమీ కావచ్చు, అర్థశాస్త్రం కావచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యేక విషయ ఉపగమం ప్రకారం చరిత్రలో చరిత్రే ఉంటుంది. ఒక జాగ్రఫీని యాడ్ చేయడం, లేకపోతే పౌరశాస్త్రానికి సంబంధించిన అంశాలు అందులో పెట్టడం, అర్థశాస్త్రానికి సంబంధించిన అంశాలు అందులో పెట్టడం అనేది జరగదు. ఎందుకంటే అది ప్రత్యేకంగానే చూస్తాం మనం. చరిత్ర అంతే, ఫినిష్. దానికి సంబంధించి ఎక్కడ మనం ఇతర అంశాలకు సంబంధించి అక్కడ మనం పొందుపరచకూడదు. అలాగే జాగ్రఫీ తీసుకున్నాం అనుకోండి, జాగ్రఫీయే ఉంటుంది. జాగ్రఫీకి సంబంధించిన అంశాలు మాత్రమే అందులో ఉంటాయి, అంతే తప్ప ఇతరత్ర అంశాలు మనం అందులో పొందుపరచం. ఇప్పుడు చూడండి, సమైక్య ఉపగమంలో మనం ఏం చేసాం? జాగ్రఫీ చెబుతూనే ఇతరత్ర అంశాలు కూడా అందులో పొందుపరచం. సమ్మిశ్రమణ ఉపగమంలో మనం ఏం నేర్చుకున్నాం? ఏ శాస్త్రంగా ఉంచకుండా 2 కలిపేయటం, 3 కలిపేసి కొత్త శాస్త్రాన్ని తయారు చేసుకున్నాం. ఇక్కడ అలాంటి పప్పులు ఏమి ఉడకం. దానికి ప్రత్యేకం. జాగ్రఫీగానే ఉంటుంది, సివిక్స్గానే ఉంటుంది, ఎకనామిక్స్గానే ఉంటుంది, పాలిటీగానే ఉంటుంది. దీన్ని మిక్స్ చేసుకుందామంటే సాగదు. ఎందుకంటే ప్రత్యేకం అన్నమాట. ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం ప్రకారం మనం ఒక యూనిట్ని గమనిద్దాం. అదేంటంటే 10వ తరగతిలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ చూడండి ఒకసారి. ఆ ఫస్ట్ యూనిట్లో ఏముండదు? భారతదేశ భౌగోళిక స్వరూపాలు అని ఉంటుంది. అందులో ఆ యూనిట్ చూసినప్పుడు అందులో కేవలం జాగ్రఫీ మాత్రమే మీకు కనపడుతుంది. ఇతరత్ర అంశాలు సివిక్స్కి సంబంధించిన అంశాలు కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాలు కానీ, లేదా చారిత్రక అంశాలు కానీ అక్కడ ఉండవు. ఎక్కడా కూడా ఉండవు. చారిత్రక అంశాలు అక్కడ కనపడవు మనకి. అదే యూరప్ ఖండం పాఠం తీసుకున్నా, అదే మనకి ఆఫ్రికా ఖండం పాఠం తీసుకున్నాం, అందులో జాగ్రఫీ, చరిత్ర మిక్స్ చేయడం అనేటువంటి అక్కడ గమనించుకున్నాం, ముందు క్లాసులో చెప్పుకున్నాం. కానీ ఈ యూనిట్ని గమనించండి, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ తిరగచ్చు చూడండి. అంతా జాగ్రఫీ, పీఠభూముల గురించి, అలాగే తీర ప్రాంతాల గురించి, దీవుల గురించి, డెజర్ట్ గురించి అంతా జాగ్రఫీ అంశాలు ఉన్నాయి. 99%. ఏమైనా 1% ఉంటే ఏదైనా అక్కడ వచ్చేటువంటి తుఫాన్లు అలాంటి వాటికి సంబంధించి ఏదైనా కొద్దిగా చారిత్రక అంశం ఒక హాఫ్ ఇవ్వచ్చు. కానీ ఆ 1% రీత్యా మనం దాన్ని చూడకూడదు. అంటే ఇక్కడ పూర్తిగా ఏమని చెప్పొచ్చు అనమాట, ఆ ప్రత్యేకమైన అంశం మీద మనకు కనపడుతుంది. అట్లా మనకి 6వ తరగతి నుంచి చూసుకుంటూ వస్తే చాలా అంశాలు ఆ ప్రత్యేక విభాగంలోనే మనకు కనపడుతూ ఉంటాయి.
9వ తరగతిలో మనం కొన్ని యూనిట్లు గమనించినప్పుడు, ముఖ్యంగా ఎకానమీ ఫ్యాక్టర్లో ఉన్నటువంటి యూనిట్లు గమనించినప్పుడు, ద్రవ్యానికి సంబంధించినటువంటి యూనిట్లు కానీ, బడ్జెట్కి సంబంధించిన అంశాలు, ఆ పాఠ్యాంశాలు చూసినప్పుడు మనం పూర్తిగా అక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలే అక్కడ కనపడతాయి మనకి. ఇతరత్ర చారిత్రక అంశాలు, జాగ్రఫీ అంశాలు అక్కడ ఉండవు. చూడండి మీరు 9వ తరగతి పుస్తకాన్ని తిరిగేసి ఒకసారి చూడండి. ఆ యూనిట్లో ఎకానమిక్స్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఉన్నాయి. అర్థశాస్త్ర పాయింట్ ఆఫ్ వ్యూ అందులో ఉండే అంశాలే ఉన్నాయి. పన్నుల గురించి కానీ, పరోక్ష పన్ను గురించి కానీ, జిఎస్టీ సంబంధించిన అంశాలు కానీ, ఇట్లా ఓవరాల్గా ఎకనామిక్స్లో ఉండేటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. అయితే ప్రాథమిక అంశాలు ఉండవచ్చు. ఎందుకంటే ఒక అంశం బోధించేటప్పుడు సులభం నుంచి కఠినం వైపుకి వెళ్తుంది, తెలిసిన వాటి నుంచి తెలియని వాటికి వెళ్తూ ఉంటుంది. అది మన లక్షణాల గురించి చెప్పుకునేటప్పుడు, సిలబస్ని ఫ్రేమింగ్ గురించి చెప్పుకునేటప్పుడు ఇందులో మనం తెలుసుకుంటాం. అది పక్కన పెడితే అక్కడ ఉండేటువంటి అంశాలు ప్రాథమిక అంశాలు ఉంటవి. మనం ఎక్కడ పై స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండేటువంటి అంశాలు అంత డెప్త్ ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాథమిక స్థాయి కాబట్టి అక్కడ ప్రాథమిక అవగాహన అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమంలో మనకి ఏమనిపిస్తుంది, ఎలా తెలుస్తుంది అంటే మనకి చరిత్రగానే కనబడుతుంది, జాగ్రఫీగానే కనబడుతుంది, అర్థశాస్త్రంగానే కనపడుతుంది, పౌరశాస్త్రంగానే కనపడుతుంది. మిక్స్ చేసి సమైక్యంలో చేసినట్టుగా కానీ లేదా సమ్మిశ్రమణం చేసినట్టుగా కానీ ఇక్కడ ఉండదు. అది అలాగే ప్రత్యేకంగానే అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ఈ ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమం గురించి ఒక ప్రాథమిక అవగాహన. ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం, దీనికి సంబంధించి మనం చక్కగా ప్రాథమిక అవగాహన పొందాం కొన్ని ఉదాహరణల ద్వారా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని కొంచెం గ్రామటికల్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఒకసారి చూద్దాం. ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం అంటే ఏంటని చెప్పొచ్చు అంటే, వివిధ శాస్త్రాలను ప్రత్యేక అంశాలుగా బోధించడం, వివిధ శాస్త్రాలను సమైక్యంగా కానీ సమ్మిశ్రమణంగా కానీ చేయకుండా ప్రత్యేక అంశాలుగా విషయ వ్యవస్థీకరణ చేయటమే ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమం. అంటే గత క్లాసులో మీకు కొన్ని విషయాలు చెప్పిన ఏంటంటే, అది సమైక్య అంటే అనేక అంశాలను సమైక్యం చేసి చెప్పడం, లేదా అనేక అంశాలను మొత్తం కలిపేసి సమ్మిశ్రమణం చేసి పాఠ్యాంశాలు తయారు చేయటం, లేదా సిలబస్ను పొందుపరచడం అనేది కాకుండా దేనికి దానికే ప్రత్యేకంగా ఉండటమే ఈ ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం. అంటే చరిత్రలాగానే ఉంటుంది, జాగ్రఫీ లాగానే ఉంటుంది, పౌరశాస్త్రంలానే ఉంటుంది, ఎకానమీలానే ఉంటుంది. ఎకానమీలో ఇంకొక అంశం వచ్చి చేరడం కానీ, జాగ్రఫీలో ఇంకొక అంశం చరిత్రను లేకపోతే ఇంకొకటో కలిపి చెప్పడం కానీ ఇక్కడ ఏం కుదరదు. జాగ్రఫీకి సంబంధించిన అంశాలన్నీ జాగ్రఫీలోనే ఉంటాయి, అలాగే ఎకనామిక్కి సంబంధించిన అంశాలన్నీ ఎకనామిక్స్లోనే ఉంటాయి, సివిక్స్కి సంబంధించిన అంశాలన్నీ సివిక్స్లోనే ఉంటాయి. ఇప్పుడు జాగ్రఫీ మనం తీసుకుందాం, భూగోళ శాస్త్రం, అందులో భూమి ఆవిర్భావం, సౌర కుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, పటాలు, భౌగోళిక స్వరూపాలు, పీఠభూములు, పర్వతాలు, మైదానాలు, అలాగే వాతావరణం, జలావరణం, శిలావరణం, జీవావరణం, అంటే ఇలాగా ఆవరణాల గురించి, అంటే ఇట్లాగా జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటే అవే ఉంటాయి. ఎందుకంటే అది ప్రత్యేకంగా మనం ఒక శాస్త్రంగా చెప్పుకుంటాం. అలాగే చరిత్రకు సంబంధించి ప్రాచీన కాలం, మధ్యయుగం, ఆధునిక యుగం, అలాగే ప్రపంచ చరిత్ర, ఏ చరిత్ర తీసుకున్నా ఆ స్టెప్స్ని ఫాలో అవుతూ చారిత్రక అంశాలు మాత్రమే అక్కడ ఉంటాయి. అలాగే ఎకానమీ తీసుకుంటే బ్యాంకింగ్ కానీ, ద్రవ్యం కానీ, ద్రవ్యోల్బణం కానీ, సూక్ష్మార్థశాస్త్రం కానీ, స్థూల అర్థశాస్త్రం కానీ, డిమాండ్ కానీ, సప్లై కానీ, అంటే ఎకానమీకి సంబంధించినటువంటి ఏ అంశాలు అయితే ఉంటావో అవి మాత్రమే అందులో ఉంటాయి. ఒక ఎకానమీ పుస్తకం మనం తీసినప్పుడు అందులో సివిక్స్ ఐటమ్స్ కానీ లేదా హిస్టరీకి సంబంధించిన అంశాలు కానీ అక్కడ పొందుపరచడం ప్రత్యేకంగా ఉంటుంది. పేరులోనే ఉంది కదా, అక్కడ ప్రత్యేక విభాగంగా అక్కడ ఉంటాయి. అలాగే సివిక్స్ అయినా సరే, సివిక్స్ తీసుకుంటే ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతలు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే రాజ్యం నిర్మాణం, దాని యొక్క విధులు, అలాగే హక్కులు, దాని యొక్క విధులు, బాధ్యతలు, దాని యొక్క లక్షణాలు, అలాగే నైతిక విలువలు, ఇలాంటి మొత్తం న్యాయం, చట్టం, ధర్మం, ఇలా ఏవైతే ఉంటాయో ఆ సివిక్స్కి సంబంధించిన అంశాలు మాత్రమే అక్కడ మనకి కనపడుతుంటాయి. అంటే ఇవన్నీ మనకి ఏమర్థమవుతుంది, ఒక ప్రత్యేక అంశాలుగా ఇక్కడ శాస్త్రం అనేటువంటిది కనపడుతుంది. అయితే ఇది లోయర్ స్టాండర్డ్లో మనకి ఎక్కడ కనపడదు. ఇప్పుడు ఒక సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, మీకు అందులో అన్ని మిళితం చేసి ఉన్నట్టుగా కనపడుతుంది. మరి హయ్యర్ స్టాండర్డ్కి మనం పోయినప్పుడు, అంటే ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు హిస్టరీ టెక్స్ట్ బుక్ మీరు చూడండి, అందులో హిస్టరీ ఉంటుంది. జాగ్రఫీ అంశాలు అందులో ఉంటావా? ఉండవు.
ఒక జాగ్రఫీ టెక్స్ట్ బుక్ చూడండి, మీరు ఇంటర్మీడియట్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ తీసుకోండి, సెకండ్ ఇయర్ తీసుకోండి, అందులో జాగ్రఫీ పార్ట్ మాత్రమే ఉంటుంది. అందులో ఫిజిక్స్నో లేకపోతే కెమిస్ట్రీనో లేకపోతే జువాలజీనో అక్కడ కలపడం. అలాగే సివిక్స్ తీసుకోండి, ఫస్ట్ ఇయర్ తీసుకోండి, సెకండ్ ఇయర్ తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో రాజ్యం లక్షణాలు, చట్టం, న్యాయం, ధర్మం ఇలాంటి అంశాలు అక్కడ పొందుపరుస్తూ ఉంటారు. అంటే దేనికి దానికి ప్రత్యేకంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అట్లా ఏ శాస్త్రం మనం తీసుకున్నా ప్రత్యేకంగా మనకి ఇంటర్మీడియట్ స్థాయిలోనూ డిగ్రీ స్థాయిలోనూ కనపడుతుంది. అటువంటి విభాగమే అలాగే సిలబస్ను పొందుపరచడమే ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలా. మీలో ఎవరైతే టెట్ పరీక్ష కోసం పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము ఆన్లైన్ పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తున్నాం. సోషల్ స్టడీస్ విభాగం వారు పేపర్ 2ను దృష్టిలో పెట్టుకుని టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాఠిన్యతను దానికంటే కొంచెం ఎక్కువగానే దృష్టిలో పెట్టుకుని కాఠిన్యత విషయంలో ఈ పరీక్షలు అనేటువంటివి నిర్వహిస్తున్నాం. ఈ పరీక్షలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీలో ఉండేటువంటి లోపాలను సరిదిద్దుకుని అనంతర కాలంలో మంచి మార్కులు పొందడానికి ఈ పరీక్షలు అనేటువంటివి మీకు 100కి 100% ఉపయోగపడతాయి. మరి పరీక్షలు రాయాలనుకుంటే ఇక్కడ కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉన్నది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉన్నది, వాటిని ఫాలో అవ్వండి. ఇక మూడవ పని ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా యాప్ ద్వారానే మేము నిర్వహిస్తాం. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఈ చక్కగా ఈ నెంబర్లకు కాల్ చేయండి. ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏంటో మా వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఉంటాను. ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమంలో ఒక విషయాన్ని పాఠ్యాంశాలను పొందుపరిచేటప్పుడు కానీ వివిధ రకాల అంశాలను అక్కడ పొందుపరిచేటప్పుడు కానీ ఎట్లా పొందుపరుస్తారు, దే బేస్ మీద అది పోతుంది అనేది మనం చూస్తే అందులో మొట్టమొదట సరళం నుంచి సంక్లిష్టం అనేటువంటి సూత్రాన్ని ఇక్కడ అమలు చేస్తారు. ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం ప్రకారం ఒక ప్రత్యేక అంశాన్ని అక్కడ తీసుకొచ్చి సిలబస్లో ఫ్రేమ్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, సరళం నుంచి సంక్లిష్టం వైపుకు అంశాలను పొందుపరుస్తారు. అలాగే తెలిసిన దాని నుంచి తెలియని దానికి అన్నట్టుగా అంశాలను పొందుపరుస్తారు కూడా. దాంతోపాటుగా మనం మొదట చెప్పుకున్న కొన్ని ఉపగమాల గురించి, అంటే ఈ ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమంలో సిలబస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు సర్పిలాకార పద్ధతినైనా ఫాలో అవ్వచ్చు, కొన్నిసార్లు ఏకకేంద్ర పద్ధతిని ఫాలో అవ్వచ్చు, కొన్నిసార్లు కాలానుగుణ పద్ధతిని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఆ టాపిక్కి సంబంధించి అన్ని అంశాలను అక్కడ చేర్చుకుంటూ పొందుపరుచుకుంటూ వస్తారనమాట. అంటే ఈ రకంగా మనకి ఏమైంది, విషయ కేంద్రీకృత ఉపగమంలో ఏకకేంద్ర ఉపగమాన్ని వాడుకోవచ్చు, సర్పిలాకార పద్ధతిని వాడుకోవచ్చు, లేదా కాలానుగుణ ఉపగమాన్ని ఆధారంగా ఆ ప్రత్యేకమైనటువంటి అంశం గురించి అక్కడ ఆ విషయాన్ని పొందుపరుస్తూ దాన్ని తయారు చేస్తారు. ఇక దాంతోపాటుగా ఇది విద్యార్థుల నిజ జీవిత సంఘటనలకు సంబంధించి కానీ నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు సంబంధించి కానీ అక్కడ అంశాలను పొందుపరుస్తారు. అంటే ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం ప్రకారం ఒక అంశాన్ని మనం తయారు చేసినప్పుడు అది విద్యార్థి నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సంఘటనలతో అది సంబంధాన్ని కలిగి ఉంటుంది. అప్పుడే ఆ విద్యార్థి నేర్చుకోగలుగుతాడు, అప్పుడే ఆ విద్యార్థి దాని పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తాడు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల వివరణకు కానీ కొన్ని అవసరమైన చోట్ల సాంఘిక శాస్త్రంలో ఉన్నటువంటి ఇతర శాస్త్రాలతో కానీ, అంటే మన సాంఘిక శాస్త్ర పరిధిలో ఉండేటువంటి ఇతర శాస్త్రాలతో కానీ లేదా ఇతర సబ్జెక్టులతో కానీ లేదా పాఠశాలతో కానీ ఈ ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమంలో పొందుపరిచేటువంటి విషయం సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, విద్యార్థి నిజ జీవిత సంఘటనలతో సహసంబంధాన్ని కలిగి ఉంటుంది, పాఠశాల వాతావరణంతో ఆ యొక్క ప్రత్యేక అంశం సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. దాంతోపాటు మన సాంఘిక శాస్త్రంలో ఉండేటువంటి ఇతర సామాజిక శాస్త్రాలతో ప్రత్యేక అంశం అనేటువంటి సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది కూడా చాలదన్నట్టుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇతర శాస్త్రాలతో ఇతర సబ్జెక్టులతో కూడా ఇది సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు అలానే మీరు సమైక్య పద్ధతిలో కానీ సమ్మిశ్రమం అన్న పద్ధతిలో ఊహించుకోకండి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో అవసరం అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ లింక్ చేయటం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ రకంగా ఈ ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం అనేటువంటిది మనకి కొన్ని సందర్భాల్లో సర్పిల పద్ధతిని ఉపయోగించి దాన్ని తయారు చేసుకుంటాం,
కొన్ని సందర్భాల్లో ఏకకేంద్ర పద్ధతి ఆధారంగా మన విషయాన్ని పొందుపరుచుకుంటాం, కొన్ని సందర్భాల్లో కాలానుగుణ ఉపగమ ఆధారంగా కూడా విషయాన్ని మనం అక్కడ పొందుపరుస్తుంటాం. అయితే ఇక్కడ ఏ విషయం మనం పొందుపరిచినా కూడా అది చాలా వరకు 99% ఆ పర్టికులర్ అంశాన్నే చెబుతాయి. ఏ అంశమైనా మనం తీసుకున్నాం అక్కడ. ఇక్కడ జాగ్రఫీ పాటు మనం తీసుకున్నాం, పటాలు అనేటువంటి మన టాపిక్ మనం తీసుకున్నాం అనుకో, ఆ ప్రత్యేక అంశంగా మనం చెప్పుకునేటప్పుడు దానికి సంబంధించి రిలవెంట్గా ఉండేవి మాత్రమే అందులో పొందుపరుస్తూ వస్తారనమాట. అందులో ఏకకేంద్ర ఉపగమం వాడవచ్చు, సర్పిలాకార పద్ధతిలో పోవచ్చు సిలబస్ ఫ్రేమింగ్లో. కానీ ఒక ప్రత్యేక అంశంగా దాన్ని తీసుకునేటప్పుడు దాన్ని మాత్రమే అక్కడ ఫోకస్ చేస్తారు. అలాగే చరిత్ర మనం తీసుకునేటప్పుడు సిలబస్ తయారు అనుకున్నప్పుడు చరిత్రను ఒక ప్రత్యేక అంశంగా విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పుడు ఆది నుంచి నేటి వరకు కాలానుగుణంగా దాన్ని తీసుకురావాలి కదా. అట్లా తీసుకొచ్చేటప్పుడు కాలానుగుణ ఉపగమ ఆధారంగా అక్కడ సిలబస్ని ప్రత్యేక అంశం ఉపగమంలో దాన్ని పొందుపరుస్తారు. అలాగే అర్థశాస్త్రమైనా, అలాగే సివిక్స్ అయినా ఒక ఆర్డర్ని తీసుకురావడానికి కాలానుగుణ ఉపగమం కానీ, సర్పిలాకార పద్ధతి కానీ, లేదా ఏకకేంద్ర పద్ధతి కానీ ఏదో దాన్ని ఉపయోగించుకుని ఆ ప్రత్యేక అంశాన్ని అక్కడ పొందుపరచడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంటుంది. ఓకే విద్యార్థులారా, మనం ఏమి నేర్చుకున్నాం? ప్రత్యేక విషయ కేంద్రిత ఉపగమంలో ప్రాథమిక అవగాహన తెలుసుకున్నాం. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కూర్పు, దానికి సంబంధించిన లక్షణాలు కొన్ని గమనించుకున్నాం. ఇంకా చివరిగా మనం ఆలోచించుకుంటే ప్రత్యేక విషయ కేంద్రీకృత ఉపగమం వల్ల విద్యార్థులు ఒక అంశాన్ని చక్కగా నేర్చుకునేటువంటి ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే విద్యార్థులు ఆ ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక కుతూహలం, ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే చరిత్రగానే ఉంటుంది, జాగ్రఫీగానే ఉంటుంది కదా. ఓకే, చరిత్రను బాగా నేర్చుకున్నాం, ఒక చారిత్రకారుడు కావాలనే ఆలోచన రావచ్చు. జాగ్రఫీని బాగా నేర్చుకుని ఒక భూగోళ శాస్త్రవేత్త కావాలనేటువంటి తపన రావచ్చు. దానికి సంబంధించినటువంటి కృషి ఆ పిల్లవాడు చేయొచ్చు ఉత్తరోత్తంలో, అంటే భవిష్యత్తు కాలంలో. ఆ రకంగా ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాల మీద అతడు దృష్టి కేంద్రీకరించడం మూలంగా అతడిలో నైపుణ్యం అనేటువంటిది బాగా డెవలప్ అవుతుంది. కొంతమంది మన ఉపాధ్యాయులు గమనించినప్పుడు హిస్టరీ బాగా చెప్తారు. అయితే అతను హిస్టరీ ఒకటే చదివాడా చిన్నప్పటి నుంచి అంటే కాదు, అన్నీ చదువుకుంటూ వచ్చాడు, కానీ ఫోకస్ దేని మీద పెట్టాడు అనమాట, అతడు హిస్టరీ మీద పెట్టాడు. అలాగే కొంతమంది జాగ్రఫీ బ్రహ్మాండంగా చెప్తారు. అంటే చిన్నప్పటి నుంచి పుట్టిన కాడి నుంచి జాగ్రఫీ అతను నేర్చుకున్నాడు. చిన్నప్పుడు ఇల్ మానేసి జాగ్రఫీ అని దుద్దాడంటారా? కాదు కదా, అట్లా కాదు కదా. అలా ఎదిగి కొద్దీ అతని దృష్టి దాని మీద పడింది. అంటే ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మన సిలబస్ని పొందుపరిచినప్పుడు విద్యార్థుల్లో ఆ శాస్త్రం పట్ల ఆసక్తి పెరిగి దాని మీద మరిన్ని నైపుణ్యాలు సాధించుకోవడానికి, పెంపొందించుకోవడానికి విద్యార్థులు అనేటువంటి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇందులో కూడా కొన్ని లోపాలు మనకు కనపడుతుంటాయి. ప్రత్యేక విషయంగా ఏదైతే మనం ఒక బార్డర్ గీసి అందులో పెట్టేసామో అప్పుడు విద్యార్థి ఏంటి ఆ బార్డర్లోనే ఉంటాడు. కానీ యాక్చువల్గా మనం చూసినప్పుడు చరిత్ర చెప్పేటప్పుడు జాగ్రఫీ ఫ్యాక్టర్స్ చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎకనామిక్స్ చెప్పేటప్పుడు కూడా కొన్ని జాగ్రఫీ ఫ్యాక్టర్స్ మనం చెప్పాల్సి వస్తుంది. అలాగే సివిక్స్ చెప్పేటప్పుడు కొన్ని చారిత్రక అంశాలు మనం బేరీజ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఇప్పుడు రాజ్యాంగం గురించి చెప్తున్నాం. రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు బ్రిటిష్ వారు రాక నుంచి భారత రాజ్యాంగ రచనకు చేపట్టినటువంటి తతంగం అంతా అక్కడ మనం చెప్పకుండా కేవలం రాజ్యాంగంలో ఉన్న అంశాలు చెబితే అదంతా ఎఫెక్టివ్గా అనేటువంటిది ఉండదు. కానీ ప్రత్యేక విషయ ఉపగమం ఏం చెప్తుంది? ప్రత్యేక అంశాన్ని మాత్రమే చెప్పాలి, మిగతాదంతా తీసేయమంటది. అంటే విద్యార్థికి ఇక్కడ ఏమవుతుందంటే ఆ అంశం పట్లే వస్తుంది తప్ప మిగతా అంశాల పట్ల అతనికి నాలెడ్జ్ ఉండదు. చాలామంది మనం గమనిస్తూ ఉంటాం ఉపాధ్యాయులు ఒక సబ్జెక్టులో బాగా మాట్లాడతారు, బాగా చెప్పగలుగుతారు, ఇంకో సబ్జెక్ట్ ఎత్తుకునేటప్పటికి కామ్ అయిపోతారు, ఇంక మాట్లాడలేరు వాళ్ళు. ఇప్పుడు జాగ్రఫీ బాగా చెప్పేటోడు హిస్టరీ చెప్పమనేటప్పటికి తడబడతాడు. అలాగే ఎకనామిక్స్ బాగా చెప్పేటోడిని మనం తీసుకొచ్చి జాగ్రఫీ చెప్పమంటే ఇంకంతే, అక్కడతోటి గోయిందా గోపాల్ అంటాడు. కారణం ఏంటంటే ఇటువంటి నష్టం వస్తుంది అనమాట తర్వాత కాలంలో. అదేంటి సార్ ఇందాకేమో బాగుందన్నారు ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నారని కదా. మనం రెండు వైపులు చూడాలి ఎప్పుడు కూడా. అయితే సిలబస్ని ఫ్రేమ్ చేసేటప్పుడు అన్ని ఉపగమాలను ఆధారంగా చేసుకుని సిలబస్ని పొందుపరుస్తారు. అవి విద్యార్థుల్లో అన్ని రకాల నైపుణ్యాలను తీసుకురావడానికి ఈ ఉపగమాలు అనేటువంటివి ఇక్కడ చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఒక్క ఉపగమాన్ని పెట్టి మన యొక్క టెక్స్ట్ బుక్లు తయారవు, సిలబస్ ఫ్రేమింగ్ అని విద్యా ప్రణాళిక అని నిర్మించరు. అన్ని రకాల ఉపగమాలని ఆధారం చేసుకుంటారు. ఇక మరికొన్ని అంశాలతో మరొక క్లాస్తో మేము ముందుకు వస్తాను.